హైదరాబాద్ లో దారుణం జరిగింది. జూబ్లీహిల్స్ లోని ఐఏఎస్ క్వార్టర్స్ లో రిటైర్డ్ ఐపీఎస్ అధికారి వినయ్ రంజన్ రే భార్య హత్యకు గురయ్యారు. పని మనిషి హత్య చేసినట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీస్ కమిషనర్ సజ్జనార్ పరిశీలించారు. పని మనిషి ఒక్కటి హత్య చేసిందా లేక ఆమె వెనుక నేపాలీ గ్యాంగ్ హస్తం ఉందా అనే కోణంలో విచారణ చేస్తున్నారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కూడా ఘటనా స్థలానికి చేరుకున్నారు. వైఫ్ ని దారుణంగా నేపాలీ ఇంట్లో పనిచేస్తా వచ్చి నమ్మకంగా ఉండి దారుణంగా హత్య చేయడం జరిగింది. హైదరాబాద్ లో దారుణం జరిగింది. జూబ్లీహిల్స్ లోని ఐఏఎస్ క్వార్టర్స్ లో రిటైర్డ్ ఐపీఎస్ అధికారి వినయ్ రంజన్ రే భార్య హత్యకు గురయ్యారు. పని మనిషి హత్య చేసినట్లు ఆరోపణలైతే వస్తున్నాయి. అయితే ఘటనా స్థలాన్ని పరిశీలించారు పోలీస్ కమిషనర్ సిపి సజ్జనార్. పని మనిషి ఒక్కటి హత్య చేసిందా లేక ఆమె వెనుక నేపాలీ గ్యాంగ్ హస్తం ఉందా అనే కోణంలో విచారణ అయితే చేస్తున్నారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కూడా ఘటనా స్థలాన్ని చేరుకున్నారు. విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి రత్నకుమార్ ఫోన్ ద్వారా అందిస్తారు. రత్నకుమార్. రమణి, జూబ్లీహిల్స్ లో రిటైర్డ్ ఐపీఎస్ అధికారి వినయ్ రంజన్ భార్య తనుజను అత్యంత కిరాతకంగా నేపాలీ గ్యాంగ్ హత్య చేసినటువంటి ఘటనకు సంబంధించి ప్రస్తుతం పోలీసుల దర్యాప్తు అనేది కొనసాగుతోంది. ఇప్పటికే ఆ ఘటనా స్థలానికి డీజీపీ సిబి ఆనంద్ చేరుకున్నారు. అలాగే హైదరాబాద్ సిపి సజ్జనార్ చేరుకుని ఇన్వెస్టిగేషన్ ప్రారంభించడం జరిగింది. ఇది ఇన్సిడెంట్ అనేది ఇంట్లో పనిచేస్తున్నటువంటి కల్పన అనే మహిళ తన నేపాలీ గ్యాంగ్ తో కలిసి యొక్క హత్యకు పాల్పడిందనే విషయాన్ని ప్రాథమికంగా నిర్ధారించడం జరిగింది. ఇంట్లో భర్త ఐపీఎస్ అధికారి రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ వినయ్ రంజన్ లేనటువంటి సమయం చూసి అతను బెంగళూరు వెళ్లాడు అన్న విషయం తెలుసుకున్న తర్వాత సెకండ్ ఫ్లోర్ లో పిల్లలు, ఫస్ట్ ఫ్లోర్ లో ఇద్దరు కుమార్తెలు నిద్రిస్తూ ఉన్నారు. అయితే గ్రౌండ్ ఫ్లోర్ లో తనుజ నిద్రిస్తున్నటువంటి సందర్భంలోనే ఆమెతో కలిసినటువంటి కల్పన అనేటువంటి పని మనిషి అర్ధరాత్రి 2 గంటల సమయంలో తోటి నేపాలీ గ్యాంగ్ ను పిలిపించి హత్యకు పాల్పడినట్లు కూడా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. అయితే ప్రస్తుతం ఈ నిందితుల కోసం పోలీసులు గాలిస్తూ ఉన్నారు. అయితే ఇన్సిడెంట్ జరిగిన తర్వాత నేపాలీ గ్యాంగ్ పారిపోయేటువంటి సందర్భంలో ఇంటి వెనకాలే ఉన్నటువంటి ఒక పార్కు నిర్మానుష్య ప్రదేశంలో ఇక్కడ క్యాప్ కి రక్తపు మరకలు పడి ఉన్నటువంటి ఐడెంటిఫికేషన్ ను గుర్తించడం జరిగింది. వాటిని ప్రస్తుతం క్లూస్ టీమ్స్ అలాగే డాగ్ స్క్వాడ్స్ సాయంతో ఘటనా స్థలాన్ని పరిశీలిస్తూ ఉన్నారు. ఇన్సిడెంట్ కు సంబంధించి కొద్దిసేపటి క్రితమే హైదరాబాద్ సిపి సజ్జనార్ మాట్లాడుతూ హైదరాబాద్ మహానగరంలో ఎవరు కూడా నేపాలీలను ఇంట్లో పని మనుషులుగా పెట్టుకోవద్దు. ఇది మొదటిసారి జరిగినటువంటి ఇన్సిడెంట్ కాదు. గతంలో కూడా ఇలాంటి ఇన్సిడెంట్ జరిగింది. ఇప్పుడు ఏకంగా రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ ఇంట్లోనే జరిగింది కాబట్టి ఎక్కడ పనిచేస్తున్నటువంటి నేపాలీ ముఠాలందరినీ కూడా ఇమ్మీడియట్ గా అక్కడ పనుల్లో నుంచి తప్పించాలనేటువంటి విషయాలను తెలియజేశారు. వరుసగా ఘటనలుగా జరుగుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాలనేటువంటి విషయాన్ని తెలియజేయడం జరిగింది. ఇమ్మీడియట్ గా ఈ ఇన్సిడెంట్ కు సంబంధించి పలు బృందాల ద్వారా గాలింపు చర్యలు చేపట్టి త్వరలోనే నిందితులను పట్టుకుంటామంటూ కూడా సిపి సజ్జనార్ తెలియజేసినటువంటి పరిస్థితి. ఓకే, రైట్ రత్నకుమార్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారుల తీరుపై మరోసారి తనదైన శైలిలో సీరియస్ అయ్యారు. ముఖ్యంగా ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిలా ఉండాల్సిన సమాచార పౌర సంబంధాల శాఖ పనితీరుపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మీరు పనిచేస్తున్నారా లేక అలంకారప్రాయంగా మిగిలిపోతున్నారా అంటూ అధికారులను సూటిగా ప్రశ్నించారు. ప్రభుత్వ అభివృద్ధి